హెచ్ఎండిఏ భూముల వేలానికి సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు భూములకు వేలం వేయలేదు. మొదటిసారిగా హెచ్ఎండిఏ భూములను వేలం వేయాలని డిసైడ్ అయింది సర్కార్. భూముల వేలం ద్వారా రియల్ ఎస్టేట్ పుంజుకోవడంతో పాటు సర్కార్కు ఆదాయాన్ని కూడా సమకూర్చుకోవచ్చని భావిస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఎకరాన్ని కూడా వేలం వేయలేదు. గత ప్రభుత్వం హెచ్ఎండిఏ, హౌసింగ్ కార్పొరేషన్, టీఎస్ఐఏసీతో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల భూములను వేలం వేసింది. ఆన్లైన్లో భూముల అమ్మకాల ద్వారా అప్పట్లో రాష్ట్ర ఖజానాకు 20,000 కోట్ల రూపాయల వరకు వచ్చి చేరింది. దేశంలోనే రికార్డు స్థాయిలో కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లో ఒక్క ఎకరానికి 100 కోట్ల 75 లక్షల వరకు ధర పలికింది. ఇక బుద్వేల్, ఖానామెట్లో కూడా భారీగానే ధర పలికింది. అయితే రేవంత్ సర్కార్ మొదటిసారిగా భూముల వేలానికి సిద్ధమవుతోంది. దాదాపు 15 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూముల వేలానికి రెడీ అవుతోంది. ఈసారి భూముల వేలం ద్వారా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత పుంజుకోవడంతో పాటు రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. అయితే కోకాపేటలోని నియోపోలిస్తో పాటు తుర్కయాంజల్, కుర్మల్గూడ, తొర్రూరులోని మిగిలిన ప్లాట్లను కూడా వేలం వేయనున్నారు. ఇప్పటికే భూముల వేలానికి సంబంధించి ఏర్పాట్లను కూడా హెచ్ఎండిఏ అధికారులు పూర్తి చేసినట్లు సమాచారం. కోకాపేటలో వేసిన నియోపోలిస్ లేఅవుట్లో మొత్తం 531.46 ఎకరాలు ఉన్నాయి. ఇప్పటికే 380 ఎకరాలు వేలం ద్వారా అమ్మేశారు. మరికొంత భూమిని ఇతర సంస్థలకు కేటాయించింది అప్పటి సర్కార్. అయితే కాంగ్రెస్ సర్కార్ మొదటిసారిగా వేస్తున్న వేలానికి కోకాపేట భూములనే ఎంపిక చేసుకుంది. కోకాపేట నియోపోలిస్లోనే 24 ఎకరాలను వేలానికి సిద్ధం చేశారు హెచ్ఎండిఏ అధికారులు. దీంతో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని దాదాపు 10 ఎకరాల భూమి వేలానికి సిద్ధమవుతోంది. అదేవిధంగా గతంలో వేలం వేయగా బహదూర్పల్లిలో 69 ప్లాట్లు, తొర్రూరులో 120 ప్లాట్లు, తుర్కయాంజల్, కుర్మల్గూడ లేఅవుట్లలో 50 నుంచి 60 వరకు ప్లాట్లు మిగిలాయి. వాటిని కూడా ఈ దఫాలో వేలం వేయాలా లేక మరో దఫాలో వేలం వేయాలా అని హెచ్ఎండిఏ ఆలోచిస్తోంది. రాష్ట్ర సర్కార్ ఫస్ట్ టైం వేస్తున్న భూముల వేలంపై భారీగా అంచనాలు వేసుకుంటోంది. ఎక్కువగా కోకాపేట భూముల అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. గతేడాది ఆగస్టులో వేసిన భూముల వేలంలో కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో రేటు వచ్చింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎకరానికి 100 కోట్ల 75 లక్షలకు వేలంలో అమ్ముడుపోయింది. 3.6 ఎకరాలు ఉన్న ప్లాట్లు 362.72 కోట్లు వచ్చాయి. 45.33 ఎకరాలకు వేలం వేయగా 3,320 కోట్లు రాబట్టింది. అప్పట్లో హెచ్ఎండిఏ 45.33 ఎకరాలకు అప్సెట్ ప్రైజ్ 1,586.55 కోట్లు పెట్టుకుంటే సర్కార్కు డబుల్ ఇన్కమ్ వచ్చింది. ఆ సమయంలో బిడ్ పెంపు కూడా ఎకరానికి 25 లక్షలు పెట్టినా బిడ్డర్లు ఎగబడి కోకాపేట భూములు దక్కించుకున్నారు. కోకాపేట భూములను బిడ్డర్లు, రియల్టర్లు బంగారం కంటే ఎక్కువగా చూస్తారు. అందుకు ప్రధాన కారణం ఇక్కడి భూములు ఓఆర్ఆర్కు ఆనుకుని ఉండడం, ఐటీ కంపెనీలకు అనువుగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఉండడం వల్ల డిమాండ్ పెరిగింది. ఇప్పటికే అక్కడ కొనుగోలు చేసిన బిడ్డర్లు 50 అంతస్తుల వరకు టవర్లు వేస్తున్నారు. హెచ్ఎండిఏ కూడా 450 కోట్లతో రోడ్లు, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది. దీంతో ఇతర ప్రాంతాల్లో వేలం వేసే భూముల కంటే కోకాపేట భూములకు మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. ఈసారి కూడా గత రికార్డును బ్రేక్ చేస్తుందని హెచ్ఎండిఏ అధికారులు అంచనాలు వేస్తున్నారు. సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే భూముల వేలానికి నోటిఫికేషన్ రానుంది.